హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో చిల్లీ చికెన్ 65 రెండు ఐటమ్స్ మిక్స్ చేస్తే ఒక ఐటెం వస్తుందండి. ఆ ఐటెం నేను తయారు చేస్తున్నానండి. చూడండి, చికెన్ని కడిగి పెట్టుకున్న దానిలోకి ఉప్పు, పసుపు, కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఆయిల్ మధ్యలో కొద్దిగా స్పేస్ వచ్చేలాగా చూసి దీనిలోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కొత్తిమీర కూడా కొద్దిగా వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువగా వేయడం వల్ల చిల్లీ చికెన్ లాగా ఉంటుందండి. ఇది చికెన్ 65 ఫ్లేవర్లో ఉంటుందండి. చూడండి, రెండు కలిపి చేసేదే మన ఈ రెసిపీ అండి. చిల్లీ చికెన్ 65 అండి ఈ రెసిపీ పేరు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి, ముక్క ఉడికిపోయిందండి. దీనిలోకి కరివేపాకు కొద్దిగా వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాం. 1 మినిట్ అయ్యాక తీసేస్తే చూడండి, ఇంకా బాగా ఉప్పు కారం అన్నీ పట్టేసింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. దీనిలోకి గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి చిల్లీ చికెన్ 65 రెడీ అయిందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.